హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చాలా స్లో డౌన్ అయింది, స్టాగ్నెట్ అయింది. అయితే ఒక వాదన ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలక్షన్కి 1 ఇయర్ బిఫోర్ నుంచే రియల్ ఎస్టేట్, మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా అద్భుతమైన పరిపాలన అందించారు. ఎస్, సమ్ ఇష్యూస్ ఉండొచ్చు. డెవలప్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, హైదరాబాద్ సిటీ విషయంలో మాత్రం, హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో మాత్రం కేటీఆర్ది, కేసీఆర్ది ఒక గోల్డెన్ ఎరా దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎస్, ఒక్క డిసిషన్ హైడ్రా అయితే కొంత ఇంపాక్ట్ చూపించిన మాట వాస్తవం. ఆ హైడ్రా విషయంలో కూడా జరిగింది తక్కువ, చేసిన ప్రచారం ఎక్కువ. నమస్తే, నేను మీ రవి ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ పిఎల్ఆర్ బిల్డర్స్. సో అండి, అగైన్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చాలా స్లో డౌన్ అయింది, స్టాగ్నెట్ అయింది. దీనికి రకరకాల రీజన్స్. అయితే ఒక వాదన ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం వల్ల రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయిందనే ఒక వాదన తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూద్దాం. నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం వల్ల, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావటం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందా? దానికి నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది కదా. ఎలక్షన్కి 1 ఇయర్ బిఫోర్ నుంచే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ ఉంది. ఎందుకు అయింది? దీనికి రీజన్ ఏంటి? మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా అద్భుతమైన పరిపాలన అందించారు. ఎస్, సమ్ ఇష్యూస్ ఉండొచ్చు. నేను పాలిటిక్స్లోకి వెళ్ళట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, హైదరాబాద్ సిటీ విషయంలో మాత్రం, హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో మాత్రం కేటీఆర్ది, కేసీఆర్ది ఒక గోల్డెన్ ఎరా దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నా అదే, అంటే కేసీఆర్, కేటీఆర్ అనే కాదు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, అంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్నా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతమైన ప్లానింగ్తో, చాలా అద్భుతమైన డెసిషన్స్తో హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఎలక్షన్స్కి రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే స్లో డౌన్ అయింది కదా. మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారే దీనికి కారణం అని ఎలా ఆరోపిస్తారు? దిస్ ఈజ్ నాట్ రైట్. అంటే ఇది కారణం కానే కాదు. ఎస్, ఒక్క డెసిషన్ హైడ్రా అయితే కొంత ఇంపాక్ట్ చూపించిన మాట వాస్తవం. ఆ హైడ్రా విషయంలో కూడా జరిగింది తక్కువ, చేసిన ప్రచారం ఎక్కువ. ప్లస్ అది కొంచెం అగ్రెసివ్గా పాలసీ మేకింగ్లో కొంచెం స్లోగా వెళ్తే బాగుండేదేమో. కొంచెం అగ్రెసివ్గా, దానికి రీజన్స్ వీ డోంట్ నో ఆయన ఉద్దేశాలు ఏంటనేది. బట్ ఆ ఒక్క విషయంలో కొంచెం, బట్ మిగతా విషయాల్లో తీసుకుంటే ఎక్కడా కూడా ఆయన రియల్ ఎస్టేట్ని స్లో డౌన్ చేయటానికో, లేకపోతే ఇంకేదో చేయటానికో ఆయన డెసిషన్స్ ఎక్కడా ఇంపాక్ట్ చేయలేదు. వాస్తవంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారీ ఎత్తున పెరిగినాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. 2 దావోస్ మీటింగ్స్ జరిగినాయి. లాస్ట్ ఇయర్ దావోస్లో 42,000 crores, ఈ ఇయర్ అయితే రికార్డ్ బ్రేక్ అయింది, 1 lakh, ఐ డోంట్ రిమెంబర్ ద ఫిగర్. ప్లస్ ఎప్పుడూ లేనంత ఇన్వెస్ట్మెంట్స్ ఈ టర్మ్ రావటం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా వాదనలు ఉన్నాయి. బట్ ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో 80% మెటీరియలైజ్ అవుతున్నాయి. సో ఇంకా దీనిలో ఆర్గ్యూ చేయడానికి ఏమీ లేదు. మెటీరియలైజ్ అవ్వకపోతే ఇవంతా ఫేకో, ఇంకోటో చెప్పొచ్చు. కానీ మెటీరియలైజ్ అవుతూ ఉన్నాయి, మనం విజిబుల్గా చూస్తూ ఉన్నాం. అలాగే ద సేమ్ విత్ దిస్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. అలాగే 4th సిటీ విషయంలో కావచ్చు. 4th సిటీలో ముందు రకరకాల అనుమానాలు, కానీ ఇప్పుడు 4th సిటీకి ఒక హెచ్ఎండిఏతో ఈక్వల్గా ఒక అథారిటీనే క్రియేట్ చేసింది గవర్నమెంట్. అలాగే ఈ బడ్జెట్ బడ్జెట్ అలాట్మెంట్స్ చూస్తే హెచ్ఎండిఏ కన్నా ఎక్కువ ఫండ్స్ 4th సిటీ కోసం అలాట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు 4th సిటీ విషయంలో కమిట్మెంట్ లేదు, ఇదంతా ఏదో క్రియేట్ చేస్తున్నారని మనం ఎలా ఆరోపిస్తాం? దిస్ ఇస్ నాట్ రైట్. అలాగే అక్కడ ప్రాక్టికల్గా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని ఎంఓయూస్,
గవర్నమెంట్ చేసుకొని ఉంది. ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అలాగే కొన్ని ఐటీ పార్క్స్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ కొంత అక్కడ రాబోతుంది. అంటే మెడికల్ టూరిజం ఆ ఏరియాలో డెవలప్ అవబోతుంది. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ స్కిల్ యూనివర్సిటీ వర్క్ జరుగుతూ ఉంది. కొన్ని టౌన్షిప్స్ రాబోతున్నాయి. అలాగే ప్రైవేట్ సెక్టర్లో చాలా అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్స్ రీసెంట్ రీసెంట్ మంత్స్లో అనౌన్స్ చేయడం జరిగింది. శ్రీశైలం హైవే హ్యాస్ గాట్ ఇట్స్ యూనిక్ నేచర్ అండి. ఎందుకంటే 60% 70% కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. హై రైజ్ పర్మిషన్ ఉండదు. సో బ్యూటిఫుల్ లివింగ్ అక్కడ ఉంటుంది. అక్కడ ఇంకొక సిటీని నిర్మించడం సాధ్యమా? నిర్మించడం కాదు, డెవలప్ చేయడం సాధ్యమా అంటే 100% పాసిబుల్. ఇదేం కొత్త విషయం కాదే. మన పొరుగు రాష్ట్రంలో అమరావతిని డెవలప్ చేయట్లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో న్యూ సిటీస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు కదా. గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఏంటి, ఈవెన్ మన ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్లో జిఎంఆర్ ఒక ఏరోస్పేస్ సిటీనే డెవలప్ చేస్తూ ఉంది కదా 1500 ఏకర్స్లో. ఈ రోజు ఉన్న టెక్నాలజీకి, ఇప్పుడున్న అర్బన్ ప్లానింగ్కి ఒక సిటీని డెవలప్ చేయడానికి ఎక్కువ కాలం పట్టదు. ఇప్పుడు హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ వచ్చిన తర్వాత మ్యాటర్ ఆఫ్ 20 ఇయర్స్లో సైబరాబాద్ అనే న్యూ సిటీయే క్రియేట్ అయింది కదా హైదరాబాద్లో. మనం అందరం చూసాం కదా. మోడ్రన్ సిటీ. ఇప్పుడు మనం సికింద్రాబాద్, ఉప్పలు ఎప్పుడూ వెళ్ళట్లేదే. అమీర్పేటనే మర్చిపోయాం మనం. మియాపూర్లో ఉండే ఒక హైదరాబాదీ అమీర్పేట వెళ్తాడా? వెళ్ళట్లేదు. పంజాగుట్ట వెళ్తాడా? వెళ్ళట్లేదు. సికింద్రాబాద్ అసలు వెళ్ళట్లేదు. అన్నీ ఈ సైడ్ అంటే ముంబై హైవేకి లెఫ్ట్ సైడ్ మొత్తం మోడర్న్ ఎమ్యూనిటీస్తో, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో అన్ని రకాల డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. సో వై షుడ్ వి ట్రావెల్ టు సికింద్రాబాద్? ఒక మోడర్న్ సిటీయే ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇది సాధ్యమైనప్పుడు అది సాధ్యమే. దీనికోసం గవర్నమెంట్ చాలా డెడికేటెడ్గా ముందుకెళ్తుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఏదో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇది పడిపోయింది, అది పడిపోయింది అనే వాదన వాస్తవం కాదు. ప్లస్ ఇంకొకటి చాలా బాధాకరమైన విషయం అండి. రియల్టర్సే మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి అండి, కేటీఆర్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు హైదరాబాద్. కేటీఆర్ గారి హయాంలో అద్భుతమైన డెవలప్మెంట్స్ జరిగినాయి. వరల్డ్ బిగ్గెస్ట్ క్యాంపసెస్ హైదరాబాద్కి వచ్చింది. ఆయన ఒక బ్రాండ్ హైదరాబాద్కి. సో ఆయన నోట్లో నుంచి ఒక నెగిటివ్ వర్డ్ వస్తే అది రియల్ ఎస్టేట్ మార్కెట్ని కొలాప్స్ చేస్తుంది. అలాంటి కేటీఆర్ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టించి రియల్ ఎస్టేట్ ఉందా పడిపోయిందా అని మన రియల్టర్స్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తే అసలు కోలుకునే రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కోలుకోలేదు కదా. ఇంత సింపుల్ లాజిక్ని ఎలా మిస్ అవుతారండి? ఇండస్ట్రీని ఇలా నెగిటివ్గా ఎలా ఇంపాక్ట్ చేస్తారు? ఆ అసోసియేషన్ అయితే నాకు తెలియదు కానీ, బట్ వాజ్ ఎ టెరిఫిక్ మిస్టేక్ అండి. ఇట్ వాజ్ ఎ టెరిఫిక్ మిస్టేక్. ఎందుకంటే కేటీఆర్ గారు పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో. ఎస్, రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది, బాగానే ఉంటుంది, డోంట్ వరీ అని కేటీఆర్ గారు ఒక మాట అంటే ఎస్, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక మూమెంటం స్టార్ట్ అవుతుంది. ఆయన చేత నెగిటివ్ వర్డ్స్ మన రియల్టర్సే పలికిస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? నష్టపోయేది ఎవరు? అగైన్ ఇండస్ట్రీయే కదా, మనమే కదా. ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సో ఎనీవే, థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. బట్ ఇప్పుడైతే గవర్నమెంట్ చాలా పాజిటివ్గా, మొన్న TV9 ప్రాపర్టీ షో కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యాడు. చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ అండి సాటర్డే సండే. ఇట్ వాజ్ ఎ సైన్ అని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అగైన్ గ్రో అవుతూ ఉంది, పూర్వ వైభవం సంతరించుకుంటూ ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ రియల్టర్స్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఈవెన్ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా అదే చెప్పారు. ఆయన TV9 ప్రాపర్టీ షోలో ప్రతి స్టాల్ని విజిట్ చేసి ప్రతి రియల్టరు, ప్రతి ఆర్గనైజర్తో మాట్లాడారు. ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే లాస్ట్ 3 months నుంచి మార్కెట్ మంచిగా ఉంది, ఎంక్వైరీస్ పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకి ఎంక్వైరీస్ పెరుగుతూ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడాలి మనం? ఈరోజు ఎంక్వైరీ చేశాడు క్లయింట్ అంటే ఈ స్టార్ట్ ఎంక్వైరింగ్ అంటే ఫైనల్లీ ఎక్కడ ముగుస్తుంది? అది సేల్స్తో, రిజిస్ట్రేషన్తో ముగుస్తుంది. బట్ ఈ ఎంక్వైరీ సేల్స్గా కన్వర్ట్ అవ్వాలంటే 2 months 3 months పడుతుంది. ఎందుకంటే ఒక ప్రాపర్టీ చూసి పర్చేజ్ చేయడు కదా క్లయింట్, 10 ప్రాపర్టీస్ చూస్తాడు. అంటే ఈ డెసిషన్ మేకింగ్కే 3 months పడుతుంది. అంటే థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ అండి. ఇప్పటికే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ టైం గడిచిన కొందికి, రోజులు గడిచిన కొందికి రిజిస్ట్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి, డీల్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి. సో రియల్టర్స్ దీనికి ప్రిపేర్ అయి ఉంటే వచ్చే 2-3 monthsలో మంచి రిజల్ట్స్ రీప్ చేయొచ్చు. కొన్ని సిస్టమ్స్ మార్చుకోవాలి కొంచెం లొకేషన్ వైజ్గా, డెవలప్మెంట్స్ విషయంలో. బికాజ్ ఆఫ్ ప్రీ లాంచ్, బైబ్యాక్ ఇలాంటి వాటి వల్ల ట్రస్ట్ ఫ్యాక్టర్ డిస్టర్బ్ అయింది. సో డెవలప్ చేసిన వెంచర్స్లో
కొంచెం మంచి లొకేషన్స్లో క్లయింట్కి అర్థమయ్యే విధంగా మన వెంచర్ని మనం ఎలాబరేట్ చేసి ఎలివేట్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది డాట్స్ కనెక్ట్ చేసి ఎక్స్ట్రా ఫొలైట్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో వెంచర్ వేసి ఇది అద్భుతం అంటే థింగ్స్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇంతకుముందు జరిగినాయి లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి అలా జరుగుతూ ఉంది. బట్ మార్కెట్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు అలాంటి అవకాశాలు అయితే లేవు. గుడ్ డేస్ ఆర్ కమింగ్ అండి. గుడ్ డేస్ ఆర్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అండ్ కమింగ్. సో బీ ప్రిపేర్డ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే టుడే అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.